హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరా క్రికెట్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ డీసీ జరగబోతుంది. సో ఈ మ్యాచ్ ధర్మశాలలో జరుగుతుంది. 55th మ్యాచ్ ఇది ఈ ఐపీఎల్ సీజన్లో. సో ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో చూద్దాం. ముందుగా కంటెంట్లోకి వెళ్ళేక ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తుండండి. అంతేకాకుండా బెట్టింగ్ సంబంధించిన ఎలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతాయి. సో క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్స్ కానీ మిగతా ఏ బెట్టింగ్స్ కానీ చేయకండి. అలాగే ఇక్కడ పొందుపరిచిన పిక్చర్స్ అన్నీ కూడా గూగుల్ నుండి తీసుకోబడి గమనించగలరు. సో ఇక మ్యాచ్ విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్ వర్సెస్ డీసీ మ్యాచ్ సో ఇద్దరికి క్రూషియల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే డీసీ ఒకవేళ ఓడిపోతే మాత్రం ఎలిమినేట్ అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ 2 మ్యాచ్లు ఉంటాయి. ఆ 2 మ్యాచ్లు గెలిచినా కూడా 12 పాయింట్స్ వస్తాయి. సో ఆల్రెడీ 13 పాయింట్స్ 14 ఉన్నాయి కాబట్టి సో ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోతుంది. సో కంపల్సరీగా గెలవాల్సిన మ్యాచ్. ఇక పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్ కాస్త ఫస్ట్ ప్లేస్లో ఉన్నది, ఇప్పుడు 4th ప్లేస్కి వెళ్ళిపోయింది 13 పాయింట్స్తో. సో ఇక్కడ నుంచి ప్రతి మ్యాచ్ కూడా ఆల్మోస్ట్ డూ ఆర్ డై మ్యాచ్ లాగానే ఉంటుంది. కొందరికేమో ప్లే ఆఫ్ రేస్ నుంచి బయటకు వెళ్ళడానికి అయితే, కొందరికేమో టాప్ ప్లేస్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో పంజాబ్ కింగ్స్ కూడా 2 పాయింట్స్ తెచ్చుకుంటే ఈరోజు అది టాప్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. అందుకే అది కూడా చాలా పట్టుదలతో ఆడుతుండొచ్చు. సో పంజాబ్ కింగ్స్ వర్సెస్ డీసీ మ్యాచ్లో స్క్వాడ్ చూడండి. లాస్ట్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వచ్చేసి ఎస్ఆర్ఎస్తో ఆడింది. ఎస్ఆర్ఎస్తో ఆడిన టీమే ఆడే అవకాశం ఉంది. సో టీం చూడండి, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, ప్రభ్సిమ్రన్ సింగ్, కొనాలి, ప్రియాన్స్ ఆర్య, శశాంక్ సింగ్, సూర్యాంశ్ షెడ్గే, స్టైనస్, యాన్సెన్, ఫెర్గుసన్, విజయ్ కుమార్, హర్షదీప్ సింగ్, యజ్వేంద్ర చాహల్. సో వీళ్ళు 12 ప్లేయర్గా ఆడారంటే ఇంపాక్ట్ ప్లేయర్గా యజ్వేంద్ర చాహల్, ప్రియాన్స్ ఆర్య సబ్స్టిట్యూట్గా ఉన్నారనమాట. సో 12 ప్లేయర్స్ వీళ్ళు. సో సబ్స్టిట్యూట్గా హర్ప్రీత్ బార్లెట్, విష్ణు వినోద్, ముషీర్ ఖాన్ ఉన్నారు. సో సేమ్ టీం ఆడవచ్చు, చేంజెస్ చేయకపోవచ్చు. ఇక డీసీ విషయానికి వస్తే డీసీ తన లాస్ట్ మ్యాచ్లో కేకేఆర్తో ఆడింది. కేకేఆర్తో ఓడిపోవడం జరిగింది 8 వికెట్స్ తేడాతో. సో చాలా తక్కువ స్కోర్ ఇచ్చారు. ఫిన్ ఆలన్ ఒక భీకరమైన ఇన్నింగ్స్ ఆడి 100 నాట్అవుట్గా ఉండడం జరిగింది. సో అందుకు ఓడిపోయింది ఇది. సో లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడారో సేమ్ టీం ఆడవచ్చు, మేబీ వాళ్ళు కూడా ఏం చేంజెస్ చేయకపోవచ్చు. సో టీం చూడండి, అక్షర్ పటేల్ కెప్టెన్, పతుల్ నిశంక, కేఎల్ రాహుల్, నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, ఇంగిడి, ముఖేష్ కుమార్. సో ఇంపాక్ట్ ప్లేయర్గా కుల్దీప్ యాదవ్ రావడం జరిగింది. సో నటరాజన్ని, కరుణ్ నాయర్ని, అభిషేక్ పోరెల్, డేవిడ్ మిల్లర్ వీళ్ళందరూ కూడా సబ్స్టిట్యూట్గా ఉన్నారు. సో ఈరోజు ఏమన్నా చేంజెస్ చేస్తారా, డేవిడ్ మిల్లర్ని ఏమన్నా బ్యాటింగ్ ఆర్డర్లో తీసుకొస్తారా చూద్దాం. లేదంటే సేమ్ టీం ఆడే అవకాశం ఉంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్ వర్సెస్ డీసీలో ఇందాక చెప్పాను కదా, ఇద్దరికి కూడా క్రూషియల్ మ్యాచ్. ఒకవేళ డీసీ గెలిస్తే మాత్రం పాయింట్స్ టేబుల్లో పైకి వెళ్తుంది, 10 పాయింట్స్ అవుతాయి. లేదా ఓడిపోతే మాత్రం ఎలిమినేట్ అవుతుంది. ఎందుకంటే ఇంకా 2 మ్యాచ్లో గెలిచినా కూడా లాభం లేదు. సో ఇక పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే 13 పాయింట్లు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ గెలిస్తే 15 పాయింట్తో టాప్ ఆఫ్ ద టేబుల్ వెళ్ళిపోతుంది. ఓడిపోతే మాత్రం చాలా దాన్ని కూడా నెక్స్ట్ మ్యాచ్లు అవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. సో ఇద్దరికి క్రూషియల్. నా ప్రిడిక్షన్ ప్రకారం ఈరోజు గెలవబోయే టీం ఏది అంటే పంజాబ్ కింగ్స్. సో క్లోజ్ మ్యాచ్ ఉంటుండొచ్చు, ఇప్పటి నుంచి చాలా వరకు క్లోజ్ మ్యాచ్ ఉంటాయి, వన్ సైడ్ మ్యాచ్లు ఏమి ఉండదు. సో పంజాబ్ కింగ్స్ 53% గెలుస్తారని చెప్తాను, డీసీ 47. సో ఎవరు గెలుస్తారు ఈరోజు మ్యాచ్ అంటే పంజాబ్ కింగ్స్.
సో మీరేమనుకుంటున్నారు? ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు? పంజాబ్ కింగ్సా, డీసీయా? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. డీసీ ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. సో వీడియో ఎందుకు వచ్చింది కాబట్టి యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తుండండి. మా ఛానల్ లింక్ని షేర్ చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాం. జై హింద్.